జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా విడుదల చేసిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. దీని గురించి 2019లో సేమ్ మేనిఫెస్టో, అదే మేనిఫెస్టోని మళ్ళీ విడుదల చేశారు. 2019 మేనిఫెస్టో నవరత్నాలు ఏదైతే ఉందో దాంట్లో 80% నుంచి 90% వరకు ఎక్కువ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. వాటిలో కొన్ని నేను నా ద్వారా, నా ఫ్యామిలీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఈసారి మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్ర ఇలాంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఏదైతే అందరికీ ఆమోదయోగ్యంగాను, అందరికీ అందుబాటులోను, అదేవిధంగా ప్రభుత్వానికి బడ్డీని అవ్వకుండా చేయగలిగినంత వరకు మాత్రమే. పెన్షన్ ఉంది, నెక్స్ట్ టైం 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. ఈసారి 500 పెంచి 3500 వరకు చేస్తామని చెప్తున్నారు. సో ఏదైతే చేయగలరో అదే చెప్తున్నారు. ఈసారి కూడా అదే మేనిఫెస్టోని ఆయన 90%, 100% కూడా అమలు చేస్తారని చెప్పే నమ్మకం నాకుంది. అమలు చేస్తారనే నమ్మకం ఉంది. అలా తద్వారా రాష్ట్ర ప్రజానీకం అందరికీ మంచి చేకూరుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాల విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాల్లో ముఖ్యంగా ప్రజానీకానికి అందరికీ అవసరమైనటువంటి నిత్యావసరాల్లో భాగంగా రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఇలాంటి వాటి మీద కూడా దృష్టి సారించి వాళ్ళని నిత్యావసరాలకు దూరం కానివ్వకుండా సంక్షేమ పథకాలను అందిస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తే ఇంకా బాగుంటుంది. అందరూ చెప్పినట్టుగానే రోడ్లు అనేది నిజంగానే రోడ్ల గురించి ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రజానీకాన్ని ముందుండి నడిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నాము. ఈ మధ్యకాలం బాగా అభివృద్ధి చేశామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మేనిఫెస్టో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే చెప్తాం, చేయగలిగిందే చెప్తాం అని పదే చెప్తూ చేయగలిగినంత వరకే రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మహిళలకి 50,000 రూపాయల దాకా పెంచారు. అలానే అనేక పథకాలు చేయగలిగినంత వరకే పెంచి రాష్ట్రానికి ముందు తీసుకెళ్తామని చెప్పి ఆలోచనతో, అభివృద్ధి చెందే ఆలోచనతో ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజలు ఇంకొంత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో వద్ద చాలామంది ప్రజలు ఆనందపక్షాలుగా ఉన్నారు. అందరూ అభినందనలు తెలుపుతున్నారు.